ఇక మత్తయి సువార్త 10వ అధ్యాయం 5, 6 వచనాలు చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆ శిష్యులను ఎవరి యొద్దకు వెళ్ళాలో చెప్తున్నారండి. ఆ శిష్యులను పంపిస్తున్నాడు కదా సువార్తకు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఈ సూచనలన్నీ ఇస్తున్నాడు. మీరు వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ముందు అని. 5వ వచనంలో యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడి గాని ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఏమన్నాడండి? అన్యజనుల యొద్దకే గాని సమరయుల యొద్దకే గాని వెళ్ళొద్దండి. వీళ్ళంతా అన్యులే. ఎందుకు వెళ్ళొద్దు అంటే, యేసుక్రీస్తు వారి మరణం లేకుండా అన్యజనులకు రక్షణ లేదు. యేసుక్రీస్తు వారి మరణం ద్వారా ఆయన రక్తంలో కడగబడితేనే పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవం. ఆయన ఇంకా మరణించలేదు కదా. ఇప్పుడు సరే మీరు వెళ్తారు, వెళ్ళి ప్రకటిస్తారు, వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకా మరణించలేదు కాబట్టి వాళ్ళకు రక్షణ వచ్చే అవకాశము లేదు. ఇదిగో పెళ్లి కుమారుడు మీ యొద్ద నుంచి కొనుక్కోబడి దినం ఒకటి వస్తుంది. పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ పెళ్లి కుమారుని రక్తములో ఎవరైతే కడగబడతారో వారికే రక్షణ అని. కాబట్టి మొదట మీరు ఎవరి దగ్గరికి వెళ్తారంటే, ప్రారంభం నుంచి దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని జనాంగం అని పిలువబడుతున్న ఇజ్రాయేలీల యుద్ధకే వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు మీకు బలంగా నిలబడే అవకాశం ఉంటుంది తర్వాత. ఎందుకంటే మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మా రక్షకుడు వస్తాడు, మమ్మల్ని ఏలబోయే రాజు వస్తాడు, దేవుడు ఒకరిని పంపిస్తాడు, దావీదు వంశంలో పుడతాడు, యూదా గోత్రంలో నుంచి ఒకడు వస్తాడు, అతనే మమ్మల్ని ఏలుతాడని నమ్ముతున్నారు కదా. నమ్మి విశ్వసించిన వారు రేపొద్దున అంటే పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయనను గూర్చిన సువార్తను ప్రకటించడానికి తయారవుతారు. అవునా కదా? రక్షణ మొదట స్వజనుల యుద్ధకే వెళ్ళదు. సువార్త మొదట స్వజనుల యుద్ధకు వెళ్ళి రక్షణ సువార్త వాళ్ళ నుండి ప్రకటింపబడుతుందండి. కాబట్టి అందుకనే ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇజ్రాయేలీల యుద్ధకు వెళ్ళండి. వాళ్ళకు ముందు నుంచే తెలుసు. అయితే అన్యజనుల యుద్ధకు వెళితే వాళ్ళు విశ్వసించాలనుకున్నా కానీ, బాప్తిస్మం పొందాలనుకున్నా కానీ, యేసుక్రీస్తు వారు చనిపోకుంటే వాళ్ళకి రక్షణ ఉందా? లేదా మనకు రక్షణ ఉందా? యేసుక్రీస్తు వారు మరణించకపోతే మనకు రక్షణ ఉందా? లేదు. కాబట్టి మీరు సమయాన్ని వేస్ట్ చేసినటువంటి వారు అవుతారు. ముందు ఇజ్రాయేలు యుద్ధకు వెళ్ళండి. వాళ్ళు దేవుని పిల్లలని పిలువబడిన వాళ్ళు. వాళ్ళు ఎంతమంది నమ్మి బాప్తిస్మం పొందిన వాడే రక్షింపబడతాడు. వాళ్ళు నమ్మేలోగా, వాళ్లకు ఈయనే మెస్సయ్య అని తెలుసుకునేలోగా మనుష్య కుమారుడు వెళ్ళిపోయే రోజు ఒకటి వస్తుంది. తర్వాత ఆ వాక్యాన్ని, ఆ సువార్తను, ఆయన మరణ సమాధి పునరుద్ధానాలను ప్రకటించడానికి వాళ్ళు మీకు తోడయ్యే అవకాశం ఉంది. అనేకులను విశ్వాసంలోకి నడిపించడానికి తోడయ్యే అవకాశం ఉంది అని.